ఈరోజు సౌజన్య బ్రతిగా ఉన్నట్టయితే భాస్కర్ రెడ్డిని కూడా చంపేసేది అని భాస్కర్ రెడ్డి చెప్తున్నాడంటే సౌజన్య మీద అసలు జాలి పడాలా లేదా అన్నది అసలు ఊహకు అందటం లేదు నాకు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. ఎందుకు సాదిక్ వాళ్ళ అమ్మ నూర్జహాన్ బాబోయ్ టెర్రరిస్ట్ కన్నా దారుణంగా ఉన్నాయి ఆమె మాటలైతే. ఏమ్మా నీ కొడుకు వాళ్ళు చనిపోయారు కదమ్మా అంటే మా అబ్బాయి చంపాడా, వాళ్ళే చనిపోయారు, దానికి మాకే సంబంధం, మీ అబ్బాయి టార్చర్ పెడితే వాళ్ళు చనిపోయారు కదమ్మా లెటర్ రాసంటే ఏం లెటర్లు మేము నమ్మం. మా ఇంటిగా సౌజన్య వచ్చి మా దగ్గర ఉన్నటువంటి తెలుగు ఖురాన్ని ఇమ్మని అడిగి బుర్కా తెప్పించుకొని ఆ బుర్కాతో కలిసి మా వాడితో అటు ఇటు షికారులు చేసింది. మేము వద్దు అని చెప్తున్నా సరే లేదు సాదిక్ మాకు బాగా నచ్చాడు, సౌజన్య కనుక పెళ్లి కాకుండా ఉన్నట్టయితే సాదిక్ ఇచ్చి పెళ్లి చేసాడు అని చెప్పేసి సౌజన్య వాళ్ళ నాన్న కూడా చెప్పాడు. ఒకరోజు మా ఇంటికి వచ్చి ఏంటి ఇదంతా, ఇప్పుడు మా అబ్బాయిని బలి చేస్తారేంటి, వాళ్ళు ఏదో కావాలని లెటర్లు రాస్తే అదేలా మీరు నమ్ముతారు, విచారణ చేయండి అని ఆమె మాట్లాడుతుంటే ఈలోపు వాళ్ళ చెల్లో అక్క సాజిదానో ఎవరో ఆమంటారు మా వాడితో బరి తెగించి ఆమె తిరిగింది, మా వాడు అందంగా ఉంటాడు అందుకని మా వాడు ట్రాప్ చేసింది. ఇతను సౌజన్య కన్నా 10 సంవత్సరాలు చిన్నవాడంట, అయినా కానీ ఆమెతో ఉన్నాడంటే ఆమె ఏ మత్తు మంది పెట్టి మా వాడిని ఇలా చేసిందో, మా వాడు చాలా మంచివాడు, మంచి మంచి పరిచయాలు ఉన్నాయి అని వాళ్ళ సిస్టర్ అంటుంది. మరి సౌజన్య సైడ్ ఎవరున్నారా అంటే ఆ పిల్లోడు ఉన్నాడు రియాన్ష్ రెడ్డి. ఆ పిల్లోడు ఏం చెప్తున్నాడు, దాదాపు నేను 3వ తరగతి చదువుకునేటప్పుడు అతను పరిచయం మాకు, నేను స్విమ్మింగ్ తర్వాత రైఫిల్ షూటింగ్లో బాగా ఎక్స్పర్ట్ని, దాంతో ఇతను నేర్పిస్తామంటూ దగ్గరకు వచ్చి తీగా మాటలు అవి ఇవి చెప్తూ ఆ తర్వాత నేను ఉన్నటువంటి స్కూల్లో నుంచి జాయిన్ అయ్యి ఇదిగో ఇప్పుడు వచ్చేసి ఏకంగా మా ఫ్యామిలీ అంతా చనిపోవడం కారణమయ్యాడు, అసలు మంచోడు కాదు అతను, ఫిజియోథెరపీ సెంటర్ దగ్గర ప్రోటీన్ షేక్ అంటూ మా నాన్నకి కెమికల్ కలిపినటువంటి జ్యూస్ ఇచ్చి చంపింది కూడా అతనే, అతను బతకనే వద్దు, మా అమ్మ బ్రతికున్నప్పుడు మా అమ్మను కొట్టాడు తిట్టాడు నరకం చూపేవాడు, నన్ను కూడా బెదిరించాడు, నన్ను కూడా చంపడానికి ట్రై చేశాడు, నన్ను టెర్రరిస్టులకు అమ్ముతాయని చెప్పిన్నాడు ఆ సాదికు, వాడు మంచోడు అని ఆ పసిబిడ్డ చెప్తున్నాడు. ఇందులో ఇప్పుడు ఈ పసిబిడ్డ తండ్రి ఎవరు, జగదీష్ రెడ్డి, అతను చనిపోయాడు, అతను చంపింది ఎవరు, సౌజన్య చెప్తున్న వర్షన్ ఏంటి, సాదికే చంపాడు, సాదికే చంపాడా చంపించాడా, చంపించాడు. ఏ రకంగా, వాడిచ్చిన కెమికల్ని ఈమె ప్రోటీన్ షేక్లో కలగలిపి జగదీష్ రెడ్డికి ఇచ్చింది. ఈ విషయం పిల్లోడు చెప్తున్నాడు అండ్ ఆమె చెప్తుంది. కానీ ఇప్పుడు భాస్కర్ రెడ్డి ఏం చెప్తున్నాడు, సౌజన్య వాళ్ళ మామ అదృష్టం కొద్దీ మేము బతికిపోయాం, సాదిక్ గాడు సౌజన్య ఇద్దరు కనుక ఒక చోట కనుక ఉండుంటే మా అబ్బాయిని చంపారు కదా, నెక్స్ట్ టార్గెట్ మేమే, ఎందుకు ఆస్తులు ఉన్నాయి కదా, ఆ ఆస్తులు సాదిక్ గాడికి వెళ్లకుండా మేము అడ్డుపడతామని, ఇక సౌజన్య ఆమె బిడ్డ రియాన్ష్ అంటే మా మనవడు సాదిక్ గాడితో ఉండాలంటే మేము ఒప్పుకోవాలి కాబట్టి మేము ఎటు ఒప్పుకోము కాబట్టి ఇక మమ్మల్ని చంపేయడానికి ప్లాన్ వేస్తారు. నేను బతికిపోయా బట్ నా బిడ్డని చంపేశారు, సౌజన్య చనిపోయింది కానీ సాదిక్ గడు బతికే ఉన్నాడు కాబట్టి నిజాలన్నీ బయట పెట్టాలి, వాళ్ళని వదలొద్దు, నా మనవని టెర్రరిస్టులకి అప్పచెప్తున్నాడు అన్నాడు అంటే ఆ ఫ్యామిలీకి టెర్రరిస్టుల సంబంధాలు ఉండే ఉంటాయి, నో డౌట్ అని ఆయన అంటున్నాడు. ఈవెన్ ఏపీలో ఉన్న చాలామంది పొలిటీషియన్స్ కూడా ఏమంటున్నారంటే ఇప్పుడు వాడు టెర్రరిస్టులకు అమ్ముతానని అన్నాడు, తర్వాత వాడికున్న సంబంధాలు మొత్తం క్రాస్ చెక్ చేస్తా పోతూ ఉంటే ముందు వాడు కాకినాడ నుంచి సామర్లకోటకు వెళ్ళి అక్కడి నుంచి ట్రైన్లో వెళ్తున్న మూమెంట్లో ఫోన్ నెంబర్లను నోట్ చేసుకొని అలా వేరే వాళ్ళ నెంబర్ నుంచి మాట్లాడుకుంటూ ఉన్నాడు, లాయర్తో అన్ని ముందే డీల్ సెట్ చేసి పెట్టుకున్నాడు. ఇక ఆ తర్వాత వాడి స్టేషన్లో దిగి అక్కడి నుంచి సోలాపూర్ వెళ్ళి, సోలాపూర్ నుంచి ఢిల్లీ వెళ్ళి, ఢిల్లీ నుంచి మీరట్ వెళ్ళి, ఆ మీరట్లో ఉంటే అబ్బాస్ అనబడి ఇంకొక రైఫిల్ షూటర్ తనకు సాయం చేస్తే 1 డే కనుక డిలే కనుక అయినట్టయితే పోలీసులు వెళ్ళడం వాడు కేరళ వెళ్ళిపోయాడు, కేరళ నుంచి గల్ఫ్ అనమాట. అంటే వాడి నెట్వర్క్ ఎంత పెద్దదో చూడండి. ఈవెన్ వాడికి వైసీపీ హయాంలో చాలా మందితో సన్నిహిత సంబంధాలు అంట, వైసీపీ నాయకులతో, ఆ సన్నిహిత సంబంధాలు వాడి బయట కూడా చాలా డీలింగ్స్ చేశాడంట. అలా పిల్లలు ఎర తల్లులు సరా అన్నట్టు పిల్లలని ఎరగా పెట్టి ఆడవాళ్ళని అమ్మలని ట్రాప్ చేయడానికి చూసి కొంతమంది కూడా ఇబ్బంది పెట్టాడట. బట్ వాడు తేడా తెలుసు మొత్తం జోరం జరిగారు. బట్ ఇక్కడ సాదిక్ వాళ్ళ అమ్మ చెప్తున్నా, వాళ్ళ సిస్టర్ చెప్తున్నా అండ్ ఈ పిల్లోడు చెప్తున్నా, ఈ అమ్మాయి లేక చూసినా మొత్తం చూస్తే సౌజన్యకు సంబంధించి సాదిక్తో క్లోజ్ అయిన మాట నిజం.
ఆ తర్వాత ఈమె పర్సనల్ వీడియోలు ఫోటోలు మొత్తం వాడి దగ్గర ఉన్నమాట నిజం. మొన్న 14వ తారీఖున సాదిక్కి వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ కోసం డిస్కషన్ జరుగుతున్నాయట. అప్పుడు సౌజన్య వచ్చేసి అదేంటి నువ్వు నేను కలిసి బతకాలనుకున్నాం కదా, నువ్వు నాకు మాట కూడా ఇచ్చావు కదా నాతో ఉంటానని, ఇప్పుడేంటి వేరే వాళ్ళతో ఎంగేజ్మెంట్ అని చెప్పేసి అని ఇక అప్పుడు ఈ సౌజన్యనే సాదిక్ని వేధించిందని ఈమె చెప్తుంది. బట్ సౌజన్య లెటర్ మొత్తం చూసినట్టయితే వాడు వేధింపులు మీద తట్టుకోలేక మేము చనిపోతాను అక్కడ అనిపిస్తుంది. బట్ భాస్కర్ రెడ్డి చెప్తున్నది ఏంటంటే ఈ సాదిక్ సౌజన్య కలగలిపే మా అబ్బాయిని చంపారు, ఈ సాదిక్ సౌజన్య కలిపే మొత్తం ఆస్తుల మీద కన్నేశారు, ఎక్కడో తేడా కొట్టేసరికి వాళ్ళు చనిపోయినారు. బట్ సాదిక్ అడు బతుకున్నాడు, వీడు మామూలుడు కాదు, వాడిని వదలొద్దని అంటున్నాడు. మొత్తం ఎపిసోడ్ నేను మరలా చెప్తున్నా, సౌజన్య బ్రతిగా ఉన్నప్పుడు ఐఆమ్ షూర్ వాడిక మొత్తం ట్రాప్లో పడిపోయి సొంత భర్తను చంపేకున్నారు. అండ్ ఐఆమ్ షూర్ బిడ్డకి ఎక్కడ ఏమైందని భయపడి మాత్రమే ఆమె చనిపోయింది తప్ప ఏమాత్రం సాదిక్ గాడు అలాగే మంచిగా నటిస్తూ ఉన్నా, మొన్న పెళ్ళేదో అన్నాడు చూసినా అది చేసుకొనిలే నువ్వేనన్నా, ఇంకా ఆడు కొడుతూ ఉన్నా కానీ వాడు తిడుతూ ఉన్నా కానీ వాడితోనే ఉండేది. ఎందుకంటే ఒక రకమైన సైకిల్స్ ట్రాప్లో పడిపోయింది. సో సౌజన్య ఇప్పుడు లేదు. ఇప్పుడు ఆమెకు సంబంధించి డేటా మొత్తం రిట్రైవ్ చేయాలి, ఫోన్లో మెసేజ్లు మొత్తం బ్యాకప్ అంతా. అప్పుడు సాదిక్ గాడు వేధించాడా లేక సౌజన్యనే వాడిని బలవంత పెట్టిందా పెళ్లి కోసం, వాడు కాదకూడదంటే అప్పుడు చనిపోతే ఇవన్నీ తెలియాలి. ఇక్కడ సాదిక్ వాళ్ళ అమ్మ చెప్తుంది ఏంటంటే వాళ్ళు చస్తే చచ్చారా మాకే సంబంధం అని చాలా నిర్లక్ష్యంగా మాట్లాడుతూ, ఈ నూకరాజుకు సంబంధించి కానీ సౌజన్యకు సంబంధించి కానీ మా దగ్గర ఒక్క బ్యాంక్ అకౌంట్ లేదు, ఒక్క డాక్యుమెంట్ మా దగ్గర లేదు, ఇదంతా వాళ్ళు కల్పించి చెప్పింది అని అంటున్నాను. చనిపోయే వాళ్ళు అలాగే చెప్తారమ్మంటే వాళ్ళు చెప్తారా బాబు వాళ్ళు మంచి వాళ్ళు కాదని చెప్పేసి ఏమంటది. తీరప్పుడు పోలీసులు చెక్ చేస్తున్నప్పుడు బ్యాంక్ అకౌంట్లో సంబంధించి డేటా మొత్తం ఇమ్మన్నారు. అండ్ మెయిన్గా జగదీష్ రెడ్డి చనిపోయినాడు కదా, ఈ జగదీష్ రెడ్డి కాకినాడలో ఉన్నప్పుడు మొత్తం 3 ఆసుపత్రుల్లో అని ట్రీట్మెంట్ నడిచింది. ఆ తర్వాత ఏఐజీ ఆసుపత్రి హైదరాబాద్, ఆ తర్వాత ఒక ఫిజియోథెరపీ సెంటర్లో ఫిజియోథెరపీ. ఈ డేటా మొత్తం తీసుకుంటున్నారు, అది ఇప్పుడు ఫోరెన్సిక్ వాళ్ళకి పంపుతారనమాట. ఈవెన్ ఇప్పుడు ఆయన బాడీ లేదు, దహన సంస్కారాలు అయిపోయినాయి కాబట్టి ఎప్పుడు 1.5 months బ్యాక్. ఇప్పుడు ఉన్నదలా ఒక మెడికల్ రిపోర్ట్స్ చూసి మాత్రమే అందులో ఏదన్నా ఈ టాక్సికాలజీ రిపోర్ట్ కనుక రాగలిగితే మొత్తం ఏమేమి కలిసిన ఆయన బాడీలో చెక్ చేయగలిగితే అప్పుడు మొదటి నుంచే చంపడానికి ట్రై చేశారా లేక అతనికి హెల్త్ బాగోలేదు ఇక బతుకున్నా సరే ఈ రకంగా ఇబ్బందులు తప్పు అని అనుకుని హైదరాబాద్ పట్టుకెళ్ళి చంపారు, ఇవన్నీ తెలిసింది. ఇక్కడ అత్యంత కీలకమైనది సాదిక్ గాడికి ఆ కెమికల్ ఇచ్చింది ఎవరు? ఇఫ్ ఇట్ ఇస్ సైనైడ్ అది బంగారం షాప్లో ఇస్తారు, ఆ బంగారం షాపుల్లో ఎవరు? ఒకవేళ సైనైడ్ కాదనుకుందాం, స్లో పాయిజన్ అనుకుందాం, అంత స్లో పాయిజన్ అసలు వీళ్ళకి ఎక్కడిది? అది అసలు ఫార్మాలో దిగ్గజాల దగ్గర ఉండిద్ది, అది వీళ్ళకి ఎవరు ఇచ్చారు? అది ఇప్పుడు బయటపడాలి. బట్ ఒకటి మాత్రం నిజం, సాదిక్ సౌజన్య వాళ్ళు కనుక కలిసి ఉన్నట్టయితే ఖచ్చితంగా ఆస్తి కోసం పాపం జగదీష్ రెడ్డి వాళ్ళ భాస్కర్ రెడ్డి కూడా చంపేసేవాళ్ళు, ఆయన బతికిపోయాడు. బట్ రియాన్ష్కి రక్షణగా వాళ్ళు ఉన్నారు కాబట్టి రియాన్స్ గొప్పగా ఎదగాలి అంటే సాదిక్ అన్నాడు బయటికి రావద్దు. ఖచ్చితంగా సాదిక్ జైలు శిక్ష జీవితాంతం జైల్లోనే ఉండాలి. వాడు బయటకు వచ్చాడు, రియాన్స్కి రక్షణ కష్టం. ఎందుకంటే వాడు మొదటి నుంచి బెదిరించాడు రియాన్స్ని. ఆ పిల్లోడే భయపడుతున్నాడు ఇప్పుడు. అంటే ఆ పిల్లోడల తండ్రి భాస్కర్ రెడ్డి భయపడుతున్నాడు, పిల్లోడల తాత భాస్కర్ రెడ్డి భయపడుతున్నాడు. సో సాదిక్ని బయటకు వదిలిపెట్టారా కష్టం, వాడు లోపలే ఉన్నాడా కొంచెం ఓకే. బట్ నిజాలు మొత్తం బయటకు రావాలి. వాడికి టెరస్లో సంబంధాలు ఉన్నాయా, అండ్ వాడి నెట్వర్క్ అసలు ఎలాంటిది, సౌజన్యని నూకరాజుని ఏ రకంగా వేధించాడు, ఇవన్నీ కూడా బయటపడాలి. అప్పుడే మరణించిన వారి యొక్క ఆత్మలకు శాంతి.